ఎన్టీఆర్ టీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం. నా మాట వెనక్కి తీసుకుంటున్న జగ్గంపేటకు చెందిన సాయి అనే వ్యక్తి గతంలో విద్యుత్ శాఖలో పనిచేశాడు. అయితే విద్యుత్ శాఖలో పనిచేయడం ఆపేశాడు. తర్వాత తన నివాసం ఉంటున్న కరెంట్ బిల్లు కట్టడానికి అదే శాఖలో పనిచేస్తున్న ఓ లైన్మెన్కు డబ్బులు ఇవ్వడం జరిగిందని, ఆయన విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో లైన్మెన్ తన నివాసానికి వచ్చి వైర్లు కట్ చేయడం జరిగిందని ఒక వ్యక్తి ప్రోత్సాహంతో అనిల్ అనే వ్యక్తి మీద లేనిపోని ఆరోపణలు తాను వేయడం జరిగిందని, దీనికి నేను బహిరంగంగా క్షమాపణ కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు. కేవలం ఒక వ్యక్తి ప్రోత్సాహంతోనే ఇది చెప్పడం జరిగిందని, నేను చెప్పిన దానిలో వాస్తవం లేదని అని శనివారం సాయి మీడియాకు తెలిపారు. కరెంట్ ఆఫీస్లో కానీ నన్ను ఈ అనిల్ అనే వ్యక్తి నా దగ్గర కరెంట్ మీటర్ నిమిత్తం నా దగ్గర 8,200 తీసుకోవడం జరిగింది. ఇదిగో తమ్ముడు కరెంట్ బిల్లు కట్టేస్తున్నానని చెప్పి కట్టడం మానేశాడండి. ఈవేళ వచ్చిన మా ఇంటి దగ్గర మీటర్ బిల్లు కట్టలేదని చెప్పి లైన్మెన్ దౌర్జన్యంగా కట్ చేసేయడం జరిగిందండి. ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి. తర్వాత ఈ అనిల్ అనే వ్యక్తి చాలా దౌర్జన్యాలు చేస్తున్నారండి. పాత బిల్లు లేకుండా ఎలా పడితే అలా ఇష్టసారంగా మీటర్లు వేసేయడం కానీ జరుగుతుందండి. తర్వాత ఇప్పుడు లైన్మెన్ నేను అడుగుతుంటే ఏమంటున్నాడంటే, నాకు సంబంధం ఏందో నన్ను అడిగిచ్చేవా డబ్బులు అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడి ఇందిరా కట్ చేసేయడం జరిగిందండి. ఇప్పుడు ఏదో మీరే చర్య తీసుకోవాలండి. పెద్ద ఆఫీసులు పైన వాళ్ళు ఎవరో కనీసం పట్టించుకోవడం జరుగుతలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎడ్యుకేషన్కి కరెంట్ బిల్లు మీటర్లు లేకుండా ఎడ్యుకేషన్కి సప్లై ఇవ్వడం, తర్వాత దొంగ మీటర్లు వేయడం, ఈ సెలూన్ షాపుల కంటే మీటర్లు వేయడం, జగన్ కాలనీ వెళ్ళి చెప్పి మీటర్ల కంటే దౌర్జన్యం చేసి డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ అనిలని వెతి చేయడం జరుగుతుందండి. కానీ లైన్మెన్ కానీ పెద్ద పై అధికారులు కానీ కనీసం మమ్మల్ని పట్టించుకోవడం కానీ ఏం చేస్తలేదండి. కొద్దిగా మీరే చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను కరెంట్ ఆఫీస్లో చేసేవాడిని. నేను కరెంట్ ఆఫీస్లో ఇప్పుడు వెళ్తలేదు. కానీ మన జరిగిన సంఘటన, గురువారం జరిగిన సంఘటన అయితే అది ఫేక్ అండి. ఒక మనిషి ప్రోత్సహించడం వల్ల నేను అలా చేశాను. తర్వాత అనిల్ అన్న వ్యక్తికి, లైన్మెన్ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదండి ఈ గొడవల్లో. ఇది అనిల్కి కానీ లైన్మెన్కి కానీ ఎటువంటి సంబంధం లేదండి. మొన్న చెప్పిన దాన్ని అడిగి తీసుకుంటున్నాను. ఒక మనిషి ప్రోత్సహించడం వల్ల నేను అలా చేశాను. దయచేసి ఇందులో ఏమైనా ఇబ్బంది ఉందో నాకు